ప్రమాదం జరిగిన తీరుపై పూర్తి వివరాలను ఔటర్ రింగ్ రోడ్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్టల్ కారు ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదం ప్లేస్ దగ్గర ఉన్నాము. ఈ ప్లేసు ఇటు సుల్తాన్పూర్ నుంచి పటాన్చెరు వెళ్ళేటువంటి మార్గం దగ్గర ఉంటుంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇదే ప్రాంతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ లాసనందిత కారు ప్రయాణిస్తున్నటువంటి కారు ఇక్కడ ప్రమాదానికి గురైంది. ఇక్కడ ఒక్కసారిగా కూడా ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పి అయితే పోలీసులు చెప్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ అంతా కూడా అతివేగంగా వచ్చి కారు ఇటువైపుగా ఇది సుల్తాన్పూర్ నుంచి పటాన్చెరు వెళ్ళేటువంటి మార్గం. సుల్తాన్పూర్ దీనికి ముందు 1 కిలోమీటర్ ముందులోనే సుల్తాన్పూర్ ఎగ్జిట్ ఉంటుంది, ORR ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడ కారు ఎక్కి ఇటు వస్తున్నటువంటి క్రమంలో నిద్రమత్తులో అంటే ఇటు లాసనందిత కారు PA ఆకాషు కారు నడుపుతున్నాడు. అయితే నిద్రమత్తులో ఒక్కసారిగా కూడా కారు అతివేగంగా ఉండడం కావచ్చు, అదేవిధంగా నిద్రమత్తు రావడంతో ఒక్కసారిగా కారును అదుపు తప్పి పక్కనున్నటువంటి డివైడర్ను ఢీకొట్టుకుంది. డివైడర్ను ఢీకొట్టుకోవడంతో అక్కడ కారు అతివేగంగా ఉండడం, దాదాపు ORR పైన ప్రతి ఒక్క కారు కూడా 100 నుంచి 120 స్పీడ్ ఉంటుంది. అదే అతివేగంతో ఇక్కడ పక్కనున్నటువంటి డివైడర్ ఏదైతే ఉందో దీన్ని ఢీకొట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినా కూడా ప్రాణాలు అయితే దక్కలేదు. అంటే కారు అతివేగంగా ఉండడంతో మాత్రం ప్రాణాలు దక్కలేదు. అదేవిధంగా లాస్యనందిత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఆకాష్ ఎవరైతే ఉన్నారో PA అతను సీటు బెల్ట్ పెట్టుకోవడంతో మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. అతనికి మాత్రం ప్రస్తుతం అయితే మియాపూర్లో ఉన్నటువంటి శ్రీకర్ ఆసుపత్రిలో అయితే లాస్యనందిత PA అదేవిధంగా అతని ఫ్రెండ్ అయినటువంటి ఆకాష్ అయితే చికిత్స పొందుతున్నాడు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్ ఎన్టీవీ ORR. ప్రమాదం ప్లేస్ దగ్గర ఉన్నాము. ఈ ప్లేసు ఇటు సుల్తాన్పూర్ నుంచి పటాన్చెరు వెళ్ళేటువంటి మార్గం దగ్గర ఉంటుంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇదే ప్రాంతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ లాసనందిత కారు ప్రయాణిస్తున్నటువంటి కారు ఇక్కడ ప్రమాదానికి గురైంది. ఇక్కడ ఒక్కసారిగా కూడా ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పి అయితే పోలీసులు చెప్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ అంతా కూడా అతివేగంగా వచ్చి కారు ఇటువైపుగా ఇది సుల్తాన్పూర్ నుంచి పటాన్చెరు వెళ్ళేటువంటి మార్గం. సుల్తాన్పూర్ దీనికి ముందు 1 కిలోమీటర్ ముందులోనే సుల్తాన్పూర్ ఎగ్జిట్ ఉంటుంది, ORR ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడ కారు ఎక్కి ఇటు వస్తున్నటువంటి క్రమంలో నిద్రమత్తులో అంటే ఇటు లాసనందిత కారు PA ఆకాషు కారు నడుపుతున్నాడు. అయితే నిద్రమత్తులో ఒక్కసారిగా కూడా కారు అతివేగంగా ఉండడం కావచ్చు, అదేవిధంగా నిద్రమత్తు రావడంతో ఒక్కసారిగా కారును అదుపు తప్పి పక్కనున్నటువంటి డివైడర్ను ఢీకొట్టుకుంది. డివైడర్ను ఢీకొట్టుకోవడంతో అక్కడ కారు అతివేగంగా ఉండడం, దాదాపు ORR పైన ప్రతి ఒక్క కారు కూడా 100 నుంచి 120 స్పీడ్ ఉంటుంది. అదే అతివేగంతో ఇక్కడ పక్కనున్నటువంటి డివైడర్ ఏదైతే ఉందో దీన్ని ఢీకొట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినా కూడా ప్రాణాలు అయితే దక్కలేదు. అంటే కారు అతివేగంగా ఉండడంతో మాత్రం ప్రాణాలు దక్కలేదు. అదేవిధంగా లాస్యనందిత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఆకాష్ ఎవరైతే ఉన్నారో PA అతను సీటు బెల్ట్ పెట్టుకోవడంతో మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. అతనికి మాత్రం ప్రస్తుతం అయితే మియాపూర్లో ఉన్నటువంటి శ్రీకర్ ఆసుపత్రిలో అయితే లాస్యనందిత PA అదేవిధంగా అతని ఫ్రెండ్ అయినటువంటి ఆకాష్ అయితే చికిత్స పొందుతున్నాడు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్ ఎన్టీవీ ORR.